శ్రీకృష్ణుడు శ్రీమన్ చైతన్య మహాపురంలో వచ్చి ఒక అద్భుతమైన అష్టకం 8 శ్లోకాలు చెప్పేది. ఇది వేదం తాలూకు సారాంశం. 8 శ్లోకాలు చదివితే మొత్తం వేదం, వేదాంతం, పురాణం, శాస్త్రము, ఉపనిషదాలు అన్నీ చదివేసినట్టే. షార్ట్ కట్లోని వేదం చెప్పాలి, తెలుసుకోవాలంటే 8 శ్లోకాలను పెట్టేశారు. ఎవరో గ్రంథం చదవలేరు, ఉపనిషదాలు చదవలేరు, పురాణాలు చదవలేరు, ఎవరికి సమయం లేదు, తెలుసుకోలేరు అని చెప్పేసి ఈ కలియుగంలోని మొత్తం గ్రంథాలు, ఇతిహాసం, మహాభారతం అన్నీ కూడాను 8 శ్లోకాల్లో పెట్టారు. 8 శ్లోకాలని 3వ నంబర్ శ్లోకం మనం ఈరోజు ఒక 10 మినిట్స్ ఆలోచిస్తాం. 3వ నంబర్ శ్లోకం ఏంటి? నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి స్తోత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశి తవ కృపా భగవన్నమాపి దుర్దేవమితి సామిహాజానునానురాగః. నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడి యొక్క శక్తి మనకు కావాలంటే భగవంతుడు శక్తిని ఎక్కడ ఉంచారు కలియుగంలో, అది మనం తెలుసుకోవాలి. భగవంతుడు తాలూకా శక్తి భగవంతుడి తాలూకా నామంలో ఉంచేసేది. ఈరోజు నామం చేస్తే వాళ్ళకి 10 బెనిఫిట్స్, సింపుల్గా చెప్తున్నాను, 10 బెనిఫిట్స్ వస్తుందట. అందరూ గుళ్ళోకి వస్తే నీకు ఒక మాల ఇస్తారు, చేయండి అని. మీ అందరికీ 10 బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఈ టెంపుల్కి వస్తే అందరి చేతతో హరినామస్మరణం చేయించి, కీర్తన చేయించేసి 10 లాభాలు వస్తాయట. దర్శించుకుంటే, కొబ్బరికాయ కొడితే, దీపాలు వెలిగిస్తే, మరి ప్రదక్షిణ చేస్తే ఎన్ని లాభాలు వస్తాయో మనకి తెలియదు. మనం బోడిసార్లు చేస్తూనే ఉన్నాం. కానీ హరినామము, ఎందుకంటే స్వామి స్వయంగా చెప్పున్నారు కలియుగంలోని, ఎవరైతే నా అనుగ్రహం, నా దయ కావాలని కోరుకుంటారో ఖచ్చితంగా నా నామాన్ని ఆశ్రయించాలి అని స్వయంగా చెప్తున్నారు. ఎందుకు ఆశ్రయించాలంటే నేను నా శక్తి అంతాను నా నామంలోనే ఉంచేసాను. సో నామం చేస్తే మనకి మొట్టమొదటైన లాభం ఏంటంటే సంపద. సంపద పెరుగుతుందట. ఈ భౌతిక ప్రపంచం సంపత్తి మనకి దొరికితే ఇల్లు, వాకులు, బిజినెస్, వ్యాపారం, బంగారం, వైడేరియాలు, ఇంకేదేదో కొంటాం. కానీ ఇది ఏం సంపత్తి? దీనికి విలువ కట్టలేము. ఇది ఆధ్యాత్మిక సంపత్తి అట. ఈ ఆధ్యాత్మిక సంపత్తి మన దగ్గర ఉంటే ఇలాగ అనేక భౌతిక సంపత్తి మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. మనకి లోటు ఏంటంటే అందరి దగ్గర సంపత్తి ఉన్నది, ఎంతో కొంత ఉన్నది, కానీ ఆ ఆధ్యాత్మిక సంపత్తి లేదు. కాబట్టి ఈరోజు ఆ భౌతిక సంపత్తిని కూడా మనం వినియోగం చేసుకోలేకపోతున్నాం. మనలో తక్కువైనది ఏంటంటే ఆధ్యాత్మిక సంపత్తి. ఆ ఆధ్యాత్మిక సంపత్తి మనకి ఏ విధంగా ప్రాప్తి అవుతుంది? కేవలం హరినామం స్మరణం చేయడం వల్ల. పూజ పునస్కారాలు, ఇటువంటి ప్రదక్షిణాలు, తీర్థయాత్రలు కాదు. ఒక 5 నిమిషాలు రోజు, 10 నిమిషాలు ఎవరికి సమయం దొరికింది అనుకోండి. దాంట్లో నీ జాతి, కులము, ధర్మము, స్త్రీయా, పురుషుడా, చిన్నోడా, పెద్దోడా ఏమీ లేదు. ఇదే చాలా పెద్ద గొప్పది. పూర్వం అయితే కేవలం గుళ్ళకి, గోపురాలకి బ్రాహ్మణుల్ని దర్శించేవారు, చాలా నియమాలు ఉండేవి. ఇంకా ఇతర జాతులకి గుడి బయటనే. శూద్రులతో ఎలా లేక ఉండేది మన సనాతన ధర్మంలో. అంత బ్రాహ్మణులు, అంత ఆధిపత్యం ఉండేది. కానీ కలియుగంలోని శ్రీమన్ చైతన్య మహాప్రభు ఎంత మనకి అనుగ్రహం చేశారంటే భక్తికి, ఆధ్యాత్మిక సంపత్తికి అందరూ సమానమే. దీంట్లోని ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు, జాతి కాదు, కులం కాదు, ధనం కాదు, ఐశ్వర్యం కాదు, అందం కాదు, ఎడ్యుకేషన్ కాదు, ఏంటి కాదు. ఎవరైతే హరినామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఎవరైతే స్మరిస్తారో, రోజుకి ఒక మాల ఉన్నది, ఆ మాలలో 108 పోషలు ఉంటాయి. ఒక మాల. సమయం ఉంటే 2వ మాల,
ఇంకా సమయం ఉంటే 3వ. దీనికి అంతు లేదు. మీరు ఎంతైతే సమయం ఈ జపానికి ఇస్తారో, ఈ నామస్మరణకి ఇస్తారో, మీకు అంత సంపత్తి మీకు పెరుగుతుంది. చేసి చూడండి. నేనేదో మభ్యపెట్టి ఏదో విభూది ఇచ్చేసి ఏదో తాబీజు కట్టేసి కాదు. ఇవన్నీ విద్యలు శాస్త్రం చెప్పలే, ఇదంతా ఫాల్స్. మీరు చేసుకోండి. నేనేదో శక్తి ఇచ్చేస్తాను మీకు విభూది లేకపోతే తాబీజు, మీ దాంట్లో మీకు శక్తి వచ్చేస్తుంది, మీ దోషాలు పోతాయని కాదు. మీరు చేసుకోండి. మీలో శక్తి రావాలి. ఒక బాబాయో లేకపోతే ఇంకెవరో వచ్చేసి మీకు శక్తి ఇవ్వడం కాదు, ఒక తాబీజు మాధ్యమంలో. మీ శక్తి మీరు పెంచుకోగలరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, సెల్ఫ్ స్పిరిచువాలిటీ, ఇది మీరు ఖచ్చితంగా పెంచుకోగలరు. ఏంటిది? ఆధ్యాత్మిక సంపత్తి. ఇది ప్రతి ఇంట్లో మనకి తక్కువ ఉన్నది. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రతి నిత్యము హరినామము స్మరణం చేయడానికి ప్రారంభించండి. మీ ఇంట్లో సంపత్తి మీరు చూస్తారు. ఏదైనా రాపోయిన సంపత్తి కూడా మీకు ఇలాగ వచ్చేస్తుంది. ఎందుకంటే స్వామి స్వయంగా చెప్పున్నారు ఏంటంటే, నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి, నా తలకు సర్వశక్తి నేను నామములో ఉంచేసాను. మనం భగవంతుడి శక్తి పైన మనకి విశ్వాసం ఉన్నదా లేదా? నమ్మకం ఉన్నదా లేదా? నామం పైన ఎవరికి నమ్మకం లేదంటే భగవంతుడి శక్తి పైన వారికి నమ్మకం లేనట్టే. భగవంతుడి శక్తి పైన, భగవంతుడి పైన ఎవరికి విశ్వాసం, నమ్మకము, దాని ఐడెంటిఫికేషన్ ప్రతిరూపం ఎలాగంటే నామం చేస్తేగా. మీరు ఎన్ని కోరికలు కోరుకోండి, ఎన్ని దీపాలు వెలిగించండి, ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయండి, అంత తల కొట్టుకోండి, మీకు శక్తి ఎక్కడ లేదు. ఒక దగ్గర శక్తి ఉన్నది. ఎక్కడ? భగవంతుల యొక్క నామంలో శక్తి ఉన్నది. సో నామం చేసేవారు ఆధ్యాత్మిక సంపత్తి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంపత్తి మీ అందరికీ పెరుగుతుందో ఖచ్చితంగా ఈ భౌతిక సంపత్తి మీరు ప్రయత్నించిన అవసరం లేదు, ఖచ్చితంగా వస్తుంది. సో రెండో బెనిఫిట్, ఈ ఆధ్యాత్మిక సంపదలోని సబ్ బెనిఫిట్ ఏంటంటే దరిద్ర నాశన శక్తి. ఈ ఆధ్యాత్మిక సంపత్తిలోనే ఎవరైతే దరిద్రంగా ఉంటారో వాళ్ళ దరిద్రం నాశనం అయిపోతుందట. చూడండి శాస్త్రం ఎంత బాగా చెప్తుంది. మనం దరిద్రం నాశనం చేసుకోవాలి. దరిద్రం అంటే ఏంటి చెప్పండి. సుధామకి గరీబ బ్రాహ్మణ అన్నారు, దరిద్ర బ్రాహ్మణ అన్నారు లేదు, పేద బ్రాహ్మణుడు అన్నారు. ఆ దగ్గర తినడానికి కూడా లేదు, ఒక పూట తినడానికి లేదు. పేద బ్రాహ్మణుడు అన్నారు కానీ దరిద్ర బ్రాహ్మణుడు అనలేదు. కానీ అతనికి ఆధ్యాత్మిక సంపత్తి చాలా విరాటంగా ఉండేది. ఆ ఆధ్యాత్మిక సంపత్తి వల్ల ఆ కుచేలుడు ద్వారక అంత ఐశ్వర్యం అతనికి లభించింది తెలుసా. చూసారు ఎప్పుడైనా? వినుంటారు. పేదవాడు, వాళ్ళకి 6 పుత్రులు, భార్యలు, వాళ్ళకి తిన్నాను కూడా తిండి లేదు ఒక పూట. కానీ అతనికి ఆధ్యాత్మిక సంపద ఉండడం వల్ల ద్వారక అంత సంపత్తి అతనికి లభించింది. అదే దరిద్రనాశన శక్తి. కేవలం అతను ఏం చేశారు? కేవలం నామమే. ఇంకా సుధామ ఇంకేం చేసేవారు కాదు, ఒకటే. చూడండి, మన ప్రూఫ్ సనాతన పురాణాలు, శాస్త్రాలు చదివితే, వింటే, చూస్తే కాదు, దాంతో ఒక మర్మం తెలుసుకోవాలి. నిజమే, ఆధ్యాత్మిక సంపత్తి సుధామకు ఉండేది కాబట్టి, కుచేలుడికి ఉండేది కాబట్టి ఎంత ఐశ్వర్యం లభించింది. సో అందుకే దరిద్రనాశన శక్తి హరినామములో ఉంటుంది. రెండోది లక్ష్మీ ప్రాప్తి శక్తి. ఈ ఆధ్యాత్మిక సంపదలోనే లక్ష్మి మన అనుగ్రహం వస్తుందట. ఎక్కడైతే హరినామం చేస్తారో ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే విష్ణుమూర్తి దగ్గర ఎవరు ఉంటారు? లక్ష్మి ఎక్కడ ఉంటారు? నిత్యము పాదసేవ. హరి ఎక్కడికి వస్తారో ఖచ్చితంగా అక్కడికి లక్ష్మి ఖచ్చితంగా వెళ్తారు. హరి ఎక్కడ ఉంటారో లక్ష్మి ఖచ్చితంగా అక్కడ ఉంటారు. కానీ మనం లక్ష్మీ పూజ చేస్తాం కానీ హరి పూజ చెయ్యం. లక్ష్మి ఏమన్నారు? నా భర్తకి ఎవరు పూజిస్తారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అంటున్నారు. కానీ మనం హరిని పూజించుకున్నాం, హరినామం స్మరణం చేయకున్నాం. సో హరినామం స్మరణం చేయడం వల్ల ఏమవుతుంది? లక్ష్మీ ప్రాప్తి.
ఒకటి ఆధ్యాత్మిక సంపత్తి. ఆధ్యాత్మిక సంపత్తిలో రెండు ఉన్నాయి, దరిద్రనాశన శక్తి, రెండోది లక్ష్మీ ప్రాప్తి శక్తి. సో రెండో బెనిఫిట్ ఏంటి? భువన పావన శక్తి. భువన పావన శక్తి ఇదొక అద్భుతమైన శక్తి. ఎవరైతే హరినామం స్మరణిస్తారో వాళ్ళు శరీరంతో పవిత్రం అవుతుంది, దీంట్లో ఏ ప్రకారంగా సందేహం లేదు. మరి అతను ఎక్కడెక్కడికి వెళ్తారో ఆ భూమి కూడా పవిత్రమైపోతుందట. వారికి ఎవరు దర్శించుకుంటారో, వాళ్ళతో ఎవరు సంగతం చేస్తారో, మాట్లాడతారో వాళ్ళు కూడా పవిత్రమైపోతారు. చూడండి హరినామంలో ఎంత శక్తి ఉంది. రెండో శక్తి ఇది ఏంటిది? భువన పావన శక్తి. ఈ హరినామం చేయడంతో వాడుతో పవిత్రం అవుతాడు. వాడి ఇంటిలో చేస్తే ఇల్లు పవిత్రం అవుతుంది. తను ఎక్కడెక్కడికి వెళ్తుంటారో అక్కడ కూడా పవిత్రం అయిపోతుంది. చూడండి మీరు గంగాకి వెళ్తే మీ గంగాలో పవిత్రం అవుతారు. మీరు ములుగుతే మీ ఇల్లు పవిత్రం అవుతుందిగా, మీరు పవిత్రం అవుతారు. కానీ ఎప్పుడైతే హరినామం చేస్తారో, ఎందుకంటే ఈ గంగా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? భగవంతు తలగా. వెరీ గుడ్, విష్ణు పాదాల నుంచి వచ్చింది. కాబట్టి విష్ణు నామాన్ని ఎవరు స్మరిస్తారో అతని పాదంలోనే ఉంది రసం అటువంటిది, అంత పవిత్రమైనది. అతని నామంలో ఎంత పవిత్రం ఉండదు? అతని తలగా పాదం నుంచి వచ్చిన నీళ్ళే అంత పవిత్రము, అతని నామం ఎంత పవిత్రం ఉండదు. మనం చిన్న కామన్ సెన్స్ పెట్టుకుంటే చాలు. ప్రూఫ్ చూడండి. ఆ పాదం ఎవరు కడిగారు? బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కమంలో నీళ్ళేసేసి ఆ విష్ణుమూర్తుల పాదాలని కడిగారు. ఆ కడిగిన నీళ్ళు కొన్ని కోట్ల మందికి, కొన్ని మన భారతదేశంలో కొన్ని భూమిని పవిత్రం చేసేస్తుంది. మరి అతని నామము ఎంత పవిత్రం చేయి? ఇదే మనం ఆలోచించిన విషయం. శాస్త్రం చదివేస్తే వింటే కాదు, జస్ట్ మనం దీనిపైన మన మైండ్ని పెట్టాలి. సో అందుకే ఇది ఏంటి? భువన పవిత్ర పావన శక్తి. సో ఎవరికైతే పవిత్రం కావాలో, మనసు పవిత్రం కావాలో, శరీరం పవిత్రం కావాలో, వాళ్ళ ఆలోచనల పవిత్రం కావాలో, వాళ్ళ బుద్ధిలో పవిత్రం కావాలో, ఎవరైతే తాగుతున్నారో, పిల్లలు చెడిపోతున్నారు అంటే వాళ్ళకి హరినామం చేయించండి. మీరు ఎంత చెప్పినా వినరు వాళ్ళు. మీరు ఫోన్ విడిచిపెట్టేసి, తిండి విడిచిపెట్టేసి, లేకపోతే ఏదో చేయండి, అది చేయండి, ఎంత రెస్ట్రిక్షన్ చేయండి, ఎంత మీరు ఇది విడిచిపెట్టేసి నీకు ఫోన్ ఇస్తాను, ఎంత ఆశ చూపించండి, వాళ్ళు బాగుపడరు. కానీ మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేసో, శాసించో, లాడనం చేసో, ముద్దు చేసో వాళ్ళ చేతులను హరినామం చేయించండి. వాళ్ళ బుద్ధి ఎలాగా పవిత్రమైపోతుందో చూస్తారు. వాళ్ళ మనస్సు ఎంత పవిత్రమైపోతుంది, వాళ్ళ ఆలోచన ఎంత పవిత్రమైపోతుంది, వాళ్ళ వ్యవహారం ఎంత పవిత్రమైపోతుంది చూడండి. ఎందుకంటే భగవంతుడు తన నామంలోని తన శక్తి అంతా ఉంచేశారు. ఆ శక్తి కేవలం బ్రాహ్మణులకి కాదు, క్షత్రియులకి కాదు, వైశ్యులకి కాదు, శూద్రులకి కాదు, పిల్లలకి కాదు, పెద్దలకి కాదు, ముసలులకి కాదు, ఎవరికైనా ఈ శక్తి లభిస్తుంది ఎవరైతే నామం చేస్తారో, ఎవరు పొందుతారో. పూర్వం ఏంటి? దున్నేవాడిదే భూమి అని ఉండేదిగా, చేసేవాడిదే శక్తి. హరినామం చేసే వ్యక్తికి శక్తి, అదేంటి? భగవత్ శక్తి. రెండోదేంటి? భువన పావన శక్తి. సో అతి అద్భుతమైన శక్తి. మరొక విషయం ఏం తెలుసా? ఎంత అపవిత్రమైన స్థానం అయినా కూడా అది కూడా పవిత్రమైనది. ఏ స్థానంలో హరినామం జరుగుతుందో. ఈరోజు విదేశంలో కృష్ణ మందిరాలు ఉన్నా తెలుసా? ఎంతమంది తెలుసు చెప్పండి? విదేశంలోని కృష్ణ మందిరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విరాటమైన మందిరాలు. ఇండియాలో అంత పెద్ద ఉండవు. మరి చూసారు ఇక్కడ స్వామి ఎంత ఐశ్వర్యమయంగా, ఎంత అందంగా పుష్పాలతోని అలంకారం చేసుకుని, దీనికంటే ఇంకా ఆ విధంగా పూజించబడుతున్నారు. షార్ప్ 4:30కి పొద్దున్న బ్రహ్మముహూర్తం 4:30కి ఓపెన్ చేసేస్తారు గుడి. ఇక్కడ మన భారతదేశంలోని గుడి ఓపెన్ చేయడానికి సూర్యోదయం అయిపోతుంది, 6 గంటలు అయిపోతుంది. కార్తీకలో 6 గంటలు ఓపెన్ చేస్తారు. మళ్ళీ మామూలు 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, 9 అయిపోతుంది, తెలియదు. ఇక్కడ గుళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోతారు. కానీ నిత్యము విదేశంలోని కృష్ణాలయము, కృష్ణ మందిరము కరెక్ట్ 4:30 ఓపెన్ అయిపోతుంది.
షార్ప్, ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వదు. ఈవెందో సేమ్ ఎక్కడ కూడా 4:30కి బ్రహ్మముహూర్తాన్ని దర్శనం ఇస్తారు స్వామి. ప్రతినిత్యం, కేవలం కార్తీకని కాదు, 12 మంత్స్ 6:100 అయినా కూడాను ఖచ్చితంగాను భగవంతుడికి 4:30కి దర్శనం ఇస్తారు. సో ఆ గుళ్ళు ఎక్కడైతే కట్టున్నారో అది ముందు మందు తాగే జాగాలు ఉండే, దానికి ఏమంటారు, బార్ సెంటర్స్. మందు, తప్పుడు పనులు, మరి విదేశంలోనే ఉంటుంది తప్పుడు పనులు, మరి చర్చులు, ఇవన్నీ ఈరోజు దేవాలయంగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తులు అందరూ హరినామం చేసినందుకు ఆ స్థలం పవిత్రమై అతి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయాన్ని అనేక మంది భక్తులు వచ్చి భక్తి చేస్తున్నారు. సో అందుకే అపవిత్రమైన స్థలం కూడాను పవిత్రమైపోతుంది ఎక్కడైతే హరినామం అవుతుందో. సో మన ఇల్లు, మన మనసు, మన శరీరము సదా సర్వదా పవిత్రమే. మన ఆలోచన పవిత్రమే, మనం తినే పదార్థి అపవిత్రమే, అన్నీ అపవిత్రమే. ఆ అపవిత్ర కూడా పవిత్రం చేస్తుంది ఏంటి, భగవద్నామం. సో బాహ్యంతర శుచి జో స్మరే పుండరికాక్ష, సో అభ్యంతర శుచి. శుచి అంటే ఏంటి, పవిత్రం. ఎవరైతే పుండరికాక్షాయో, పుండరికాక్ష అంటే కృష్ణుడి తాలూకా ఒక నామం పుండరికాక్షాయో, ఆ పుండరీకుడు తాలూకా నామాన్ని స్మరిస్తారో ఆ స్థలం పవిత్రమైపోతుందట. సో హరినామం చేసేసి మీ ఇంటికి, మీ ఒంటికి, మీ మనసుకి, మీ కార్యానికి, మీ బుద్ధికి, మీ ఆలోచనకి పవిత్రం చేసుకోండి. సో హరినామం ఇది లాభం. కేవలం ఒకటి సాధన. చాలామంది అక్కడ నూనె వేయండి, అక్కడ నిమ్మకాయలు వేయండి, అక్కడ విభూతి వేయండి, అక్కడ ప్రదక్షిణ చేయండి, అక్కడ దానం చేయండి, ఈ ఉంగరాలు పెట్టుకోండి, ఎరుపుది, నెలుపుది, తలుపుది ఏమి లేదు. నో మల్టీ వెపన్స్, మల్టీ చాయిస్, ఒకటి భగవంతుడి తాలూకా నామం అన్నిటికీ పవిత్రం చేస్తుంది. సో మూడో బెనిఫిట్, సర్వవ్యాధి నివాసిని. ఈ నామం అట వ్యాధిని నాశిస్తుంది. ఈ వ్యాధి అనేది బోల్డ్ రకాల వ్యాధి, ఒక రకమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి, శారీరక వ్యాధి, ఇటువంటి వ్యాధులు నివారించి. అయితే ఈ వ్యాధి వచ్చిందనుకోండి, మెడిసిన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళను, టెస్ట్ చేయను, నామం చేస్తే కేవలం అయిపోతుందా, శరీరం కరెక్ట్గా అయిపోతుందా అని చెప్పేసి లేదు. మెడిసిన్ తీసుకోవాలి, డాక్టర్ కన్సల్ట్ చేయాలి, టెస్టులు చేయాలి. కానీ ఎప్పుడైతే మెడిసిన్ తీసుకుంటారో అప్పుడు భగవత్ నామస్మరణ చేయాలి. ఉన్నది శాస్త్రంలోని. మెడిసిన్ ఎప్పుడైతే రైట్ తీసుకుంటామో విష్ణు అని అన్నాడు, ఆ మెడిసిన్లకు పవర్ ఇంకా ఎక్కువైపోతుందట. అది చాలా అద్భుతంగా మన శరీరానికి పనిచేస్తుందట. మరి విష్ణు అనిపోయినాడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. అందరికీ అనారోగ్యమే. మెడిసిన్ వేసుకున్నప్పుడు 11 times చెప్పండి హరే కృష్ణ కృష్ణ, జస్ట్ 2 to 3 seconds. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్. 11 times చేసేసి మెడిసిన్ తీసుకోండి. మీ రోగము ఎంతవరకు నివారణ అవుతుందో మీరు చూడండి. మ్యాజిక్స్ ఏమి ఇక్కడ చూపించుకుంటున్నాం, మీరు చేసి ఈ మిరాకల్స్ని మీరు అనుభవించండి. ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్. మీరు చేసిందన్నీ ఒకటే, సేమే, కానీ చిన్న మోడిఫికేషన్లోని మీరు అద్భుతమైన రిజల్ట్ని పొందుతారు. సో అందుకే సర్వ వ్యాధి నివాసిని. మానసిక వ్యాధి, శారీరక వ్యాధి కూడా పోవాలంటే మనం భగవత్ నామంతో మెడిసిన్ వేసుకోవాలి. అనేక రకాల వ్యాధి మనతో ఇప్పుడు అనేక విపదాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఇంకా ముందుకి పుట్టిన నుంచి రోగంతో పుడతారు. ఇప్పుడు చాలామంది పుడుతున్నారు, రోగంతోనే పుడుతున్నారు. నేను మొన్న విన్నాను, పుట్టినప్పుడు షుగర్ లెవెల్ ఉన్నది, ఒక అబ్బాయికి షుగర్ ఉన్నది. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే గర్భవతి స్త్రీ, వాళ్ళు హరినామం స్మరణ చేయండి.
చాలా అందమైన పుత్రుడు పుడతారు, చాలా బుద్ధి సంపన్నుడైన పుత్రుడు పుడతారు, అతి అద్భుతమైన సంతానం పుడతారు, ఎవరైతే హరినామం చేస్తారు. దీనికి నేను ప్రూఫ్స్ ఇవ్వాలంటే భాగవతంలో అనేక ఉన్నాయి. ప్రహ్లాద్, కయాదు అని వాళ్ళ తల్లి, హిరణ్యకశిపుడు తాలూకా భార్య కయాదు. ఇవేందో రాక్షసుడు. కయాదుకి నారదుల ముని హరినామస్మరణం చేయమని చెప్పారు. ఆ కయాదు హరినామస్మరణం చేసేది. కానీ ఆ రాక్షసు పుత్రుడు గర్భంలో ఎవరు పుట్టారు? ప్రహ్లాద్ లాంటి దివ్యమైన ఒక బాలుడు పుట్టారు. ఎలా పుట్టేశారు ప్రహ్లాద్? చూసారా? ప్రూఫ్. ఇది ఏదో చెప్పేయడం కాదు, మాటలు ఇచ్చేసి చెప్పేయడం కాదు. శాస్త్రంలోని మొత్తం అంతా నచ్చోడు అంటే మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేసి తీస్తున్నాం ప్రూఫ్తో. కయాదు నామం చేయడంతో ప్రహ్లాద్ లాంటి ఒక దివ్యమైన బాలుడు పుట్టారు. మరి 36 సంవత్సరాలు ఈ జగతానికి ఏకఛత్రవర్తి రాజ్యంగా ఏడాడు. 36 సంవత్సరాలు. తెలుసా ప్రహ్లాద్ సంగతి? పోనీ భక్తుడైపోయాడు, వాడికి ఏమి లేదా? 36 సంవత్సరాలు. అప్పుడు సత్యయుగం. అద్భుతమైన ఏకఛత్రపతిగా రాజు ఏలేడు. వాళ్ళకి ఇంకొక అమ్మ ఉండేది. అయినా కూడాను ప్రహ్లాద్ అతి అద్భుతమైన రాజ్యాన్ని పొందాడు, సంపత్తి పొందాడు. సో ఇది ఏంటి? సర్వవ్యాధి నివాసిని, సర్వ దుఃఖహారిణి శక్తి. ఏంటి? ఇది అందరికీ కావాలి. సర్వ దుఃఖం, ఏ దుఃఖం అయినా కూడా అక్కడ అన్నీ రాసేసారు. సర్వ దుఃఖం, ఎవరికి ధనం లేదని దుఃఖం, ఎవరికి శరీరం బాగాలేదని దుఃఖం, ఎవరికి ఆరోగ్యం బాగాలేదని, ఎవరికి వ్యాపారం అవ్వకూడదని, ఎవరికి ఉద్యోగం దొరకకూడదని, ఎవరికి రిజల్ట్ బాగా రాకూడదని, అనేక ప్రకారమైన దుఃఖం. ఈ దుఃఖం సర్వ దుఃఖహారిణి శక్తి. ఈ భగవత్ నామంలోని అన్ని దుఃఖము పోయే శక్తి భగవంతుడు స్వయంగా ఉంచేశారు. స్వయంగా చెప్తున్నారు ఇది గ్రంథంలో. సో ఇది 4వ నంబర్ బెనిఫిట్. ఏంటి? సర్వ దుఃఖ. అందరికి గుర్తున్నదా? గుర్తున్నది అందరికీ? ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఒకటేంటి? సంపద శక్తి. సంపద శక్తిలోని ఏంటి? దారిద్ర్య నాశన శక్తి, మరి లక్ష్య ప్రాప్తి శక్తి 1 నంబర్. 2వ నంబరు భువన పావని శక్తి. 3వది సర్వ వ్యాధి నివారణ శక్తి. తెలుసుకోవాలి. ఎలా వింటున్నామని చెప్పేసి ఈ చెవుల నుంచి వినేసి ఈ చెవుల నుంచి విడిచిపెట్టడం కాదు. ఇది రికార్డ్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఇంట్లోని నామం చేయడానికి బుద్ధి పుడుతుంది. ఇలా విన్నాసం ఏదో సినిమాలు చూసినట్టుగా ఏదో విన్నట్టు కాదు. ఇది అద్భుతం. సో 4వది సర్వ దుఃఖహారిణి శక్తి. 5వది కలికాల భుజంగ నాశన శక్తి. కలికాలం భుజంగ నాశన శక్తి. ఇది అన్నిటికంటే అద్భుతమైనది. ఇది ఏ యుగం? కలితలగ ప్రభావం ఉంటుంది సుమా అందరికీ. ఈ యుగం తలగ రాజు కలి. కలి అంటే ఏం తెలుసు చెప్పండి? ఒక క్వాలిటీ, ఒక గుణం చెడు. కలి అంటే వాస్తవమైన మీనింగ్ ఏంటి? కలహుప్రియ. కలి కలహుప్రియ. తగులు, ఎక్కడ చూసి తగులు. భార్యాభర్తలు తగులు, అమ్మా నాన్న తగులు, అక్క చెల్లెలు తగులు, అన్నదమ్ములు తగులు, అత్తగారు కోళ్ళు తగులు, ఫ్రెండ్స్లో తగులు, అన్నదమ్ముల్లో తగులు. ఎక్కడ తగులు లేకుండా ప్రపంచం ఉన్నదా? తగులు లేకుండా ఇల్లు ఉన్నదా చెప్పండి? తగులు తందనాలు లేకుండా గృహం ఉన్నదా చెప్పండి? అటువంటి కుటుంబం లేదు. ప్రతి కుటుంబంలోని కళి నివాసించున్నారు. కానీ ఎప్పుడైతే హరినామం చేస్తారో కళి భుజంగ నాశన శక్తి, కళిని కూడా నాశనం చేస్తారు. ఇంట్లో ప్రవేశం లేదట కళి. ఎక్కడైతే హరినామ స్మరణం చేస్తారో వాళ్ళ ఇంట్లో కళి ప్రవేశించదు. కళేర్దోష నిదిందాజన్ అస్థిరేక మహానుగుణ కీర్తనేవ కృష్ణస్య ముక్తం పరం. కలియుగం స్వయంగా చెప్తుంది. కలియ చెప్తుంది. ఎక్కడైతే హరినామస్మరణం హరికీర్తన అవుతుందో అక్కడ నేను ప్రవేశం అవ్వదు, నేను ప్రవేశించలేను. అది ఒక్కటి చూసేసి పరీక్షిత్ మహారాజ్ కలిని వెల్కమ్ చెప్పారు. సరే ఈ యుగం రండి, మంచిది. హరినామం చేస్తే కలి తలకు ప్రభావం ఉండదు. మరి ఏముంటుంది? ఎవరైతే చేస్తారో వాళ్ళు మోక్ష ప్రాప్తి అవుతారు. ఏ
మునిలు ఋషులు తపస్సు చేసేసి పొందలేరు, కేవలం హరినామం చేస్తే వాడు మోక్షం పొందుతాడట. సో ముందుకు వస్తుంది ఏంటి? కలి కాల భుజంగ నాశన శక్తి. కలితాలొక ప్రభావం కూడాను వాడికి ఎటువంటి ప్రకారంగా ఉండదు. సో 6వ నంబర్ నరక ఉద్ధారణ శక్తి. ఆ వ్యక్తి ఎవరైతే హరినామం స్మరణం చేస్తారో వారు ఎప్పుడు నరకానికి వెళ్ళరు, నరకంకి వెళ్ళలేరు. వాస్తవంగా చెప్పాలి ఒక విషయం, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టగానే పాపం చేస్తాడు, పుణ్యం చేస్తాడు. అవునా? కేవలం పుణ్యం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారా? పాపం చేయకున్న వ్యక్తి ఎవరు ఉన్నారా చెప్పండి? ఖచ్చితంగా పాపం చేస్తారు. మరి పుణ్యం కూడా చేస్తారు. పుణ్యంకి ఎంత చేసినారో అంత స్వర్గలోకం కానీ అంతకాలం ఉంటారు. పాపం చేసే వ్యక్తి అంతకాలం నరకంలో ఉంటారు ఖచ్చితంగా. 2, నేను పుణ్యం చేసేస్తున్నాను, నా పాపం పోతుంది కదా అంటే లేదు. పాపం తాలూకు అకౌంట్ పాపందే, పుణ్యం తాలూకు అకౌంట్ పుణ్యందే. 2 వేరే అకౌంట్లు ఇవన్నీ, సెపరేట్ అకౌంట్. నేను నా తప్పు చేసేసాను, పాపం చేసాను, ఇవాళ గోదానం ఇచ్చేద్దాం, అందరికీ బ్రాహ్మణులకి తిండి పెట్టేద్దాం, అయితే ఆ పాపం పోదనుకున్నారేంటి? ఇది ఇప్పుడు ఆ పాపానికి అకౌంట్ మీరు ఖచ్చితంగా దుఃఖం అనిపించాల్సిందే. ఈ పుణ్యం తగ్గట్టుగా మీరు సుఖం అనిపిస్తారు అంతే. మీరు పాపం చేస్తే పుణ్యం చేస్తే పాపం పోతుంది అనుకున్నారేమో, లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దర్ షుడ్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉన్నది. మీరు పాపానికి రియాక్షన్ ఉన్నది, పుణ్యానికి రియాక్షన్ ఉన్నది. పాపం చేస్తే పుణ్యం చేయడం వల్ల పాపం తగ్గిపోతుంది ఎక్కడ లేదు. సో అందుకే నరక ఉద్ధారిణి. మనం ఖచ్చితంగా నరకంకి వెళ్తాం, ఎందుకంటే మనం ఖచ్చితంగా పాపం చేస్తున్నాం. ఇక్కడ ఎవరు పాపం చేయకుండా వ్యక్తి ఎవరు ఉన్నారు చూడండి, చెప్పండి నాకు, చేతులు లేపండి. నేను పాపం చేయలేదని చెప్పేసి నేను లిస్ట్ ఇస్తాను, పెద్ద లిస్ట్, ఎన్ని పాపం చేశారని పెద్ద లిస్ట్. అయితే మనం ఖచ్చితంగా నరకంకి వెళ్తాం. కానీ ఎవరైతే హరినామస్మరణం చేస్తారో వారు నరకానికి ఎప్పుడు వెళ్ళరు. దానికి ఎగ్జాంపుల్ అజామిల్. అజామిల్ అని ఒక పాపాత్ముడు జీవితం అంతా పాపం చేశాడు. కానీ చనిపోయినప్పుడట వాడు చిన్న కొడుకు పేరు నారాయణుడు. ఎప్పుడైతే యమదూతుల్ని వాడికి తీసుకెళ్తున్నారో యమపాశం కట్టేసి, ఆ యమదూతులను చూసేసి వీడు భయపడిపోయాడట. 80 సంవత్సరాల ముసలోడికి భయపడే, హే నారాయణ అని చెప్పేసి పిలిచాడట. ఆ చిన్న కొడుకు ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నారని అనబోయి కేవలం నారాయణ అన్నాడట, అంతే. కేవలం భగవత్ నామస్మరణం లాస్ట్కి చేయడంతో వాళ్ళు యమదూతులకి విష్ణుదూతులు అందరూ వచ్చేసి మొత్తం చెదగొట్టేసి పంపించేశారు. విష్ణుదూతులు ఈ అజామిల్కి విష్ణులోకానికి తీసుకెళ్ళారట. విష్ణులోకంకి, వైకుంఠానికి తీసుకెళ్ళారు విష్ణుదూతులు. చూడండి, ఇది ఎగ్జాంపుల్, ప్రూఫ్తో చెప్తున్నాం. ఆఖరి క్షణంలో ఎవరైతే నామం చేస్తారో చూడండి, ఎంత పాపం చేశాడు, జీవితంతో పాపం చేశాడు, కానీ ఆఖరి క్షణం నారాయణ అని 4 శబ్దాలతోని వాడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అయితే మనం కూడా అలా చేస్తామండి. చక్కగా జీవితంతో పాపం చేద్దాం, లాస్ట్ నారాయణ చేస్తే సరిపోయిందిగా, గొడవ ఉండదు. కానీ అది రాదు, అంత ఈజీగా రాదు. మనం ఫర్ ఎగ్జాంపుల్గా 10th క్లాస్ చదువుతున్నాం, ఎగ్జామ్ టైంలో 2 రోజులు చదివేసి అయిపోతుందా? 10th క్లాస్ చదువుతున్నాం అంటే మన పిల్లలకి సంవత్సరం నుంచి ఇంకా 10th క్లాస్ స్కూల్ ప్రారంభం లేదు. ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా ట్యూషన్, కోచింగ్ సెంటర్స్. 9th క్లాస్ రిజల్ట్ వచ్చిన వెంటనే 10th క్లాస్ కోచింగ్ పంపించేస్తున్నాం మనం. అంత ప్రిపరేషన్ అయితే 10th క్లాస్ మంచి మార్కులు వస్తుందని చెప్పేసి. సో ప్రిపరేషన్ లేకుండా మనం జీవితంతో ప్రిపరేషన్ లేకుండా లాస్ట్ అంత్యకాలంలో మన భక్తినామ స్మరణ అవుతుందా? అవును. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కళేవరం. ఆ కళేవరం ధన్యం. అంతకాలంలో ఎవరైతే నారాయణ నామస్మరణం చేస్తారో. సో మనం ఎప్పుడైతే హరినామం చేస్తామో ఎప్పుడు నరకాన్ని చూడము. మరి నరకం చూసే వ్యక్తి ఇలాగలాగా ఉండదు. అది అద్భుతమైన, ఈ కష్టం ఏమీ లేదు. కొన్ని నరకాల గురించి చెప్పున్నాం మనం. ఆ నరకం గురించి ఇప్పుడు చెప్పే మూడ్లో లేవు మనం. సో నరకం చూస్తే మరి అందరికి మూడ్ ఆఫ్ అయిపోతుంది ఆ నరకం గురించి. సో మన మూడు బాగుంది కాబట్టి ఆ నరకం గురించి. సో 7th ప్రాఫిట్, దుఃఖద ప్రారబ్ధ శక్తి.
దుఃఖద ప్రారబ్ధ శక్తి. ప్రారబ్ధ కర్మం వల్ల మనం ఈ జీవితం పుట్టాం తెలుసా. మన గత జీవితం తాలూకా కర్మం వల్ల ఈ కులంలో, ఈ జాతిలో, ఈ ప్రకారంగా ధనంతో, ఈ ప్రకారంగా భర్త, ఈ ప్రకారంగా పిల్లలు, ఈ ప్రకారంగా ఇంట్లోని, ఈ ప్రకారంగా కులంలోని, ఈ ప్రకారంగా వ్యాపారం, మొత్తం అంతా మన ప్రారబ్ధ కర్మం బేస్తోనే మనం పుట్టాం. ప్రారబ్ధ కర్మం వల్ల మనం సుఖం అనుభవిస్తున్నాం, దుఃఖం అనుభవిస్తున్నాం. అదే బేస్ మీద. ఏది బేస్మెంట్ లేకుండా మనం కష్టం సుఖం అనుభవించలేం. ఖచ్చితంగా మనం చేసే కర్మ ప్రకారంగా మనం సుఖం అనుభవిస్తాం, డబ్బు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. చూడండి, ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లోని పెట్రోల్ వేసేవాడు తెలుసా. ధీరుభాయ్ అంబానీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసేవాడు. ఈరోజు ఎంతమంది పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయకున్నారు? అందులో ఎందుకు ధీరుభాయ్ అంబానీ అవ్వుకుంటున్నారు చెప్పండి? అవ్వలేరు. వాడు ప్రారంధ కర్మం ఆ విధానం ఉండేది కాబట్టి వాడు ధీరుభాయ్ అంబానీ అయిపోయాడు. పెట్రోల్ బంకులో పెట్రోల్ వేసినా కూడా. సో పెట్రోల్ బంకులోని పెట్రోల్ వేస్తే ధనవంతులు అయిపోరు. వాడు ప్రారంధ కర్మం అలా ఉన్నది కాబట్టి. అయితే ప్రారంధ కర్మం మనకి ఏమైనా దుఃఖం ఉంటే ఖచ్చితంగా అది నాశనం చేస్తుంది. ఎవరు? హరినామము. ముందుకు వచ్చే దుఃఖము ఖచ్చితంగా భగవంతుడు గమనించి భగవంతుడు మనకి రక్షిస్తారు. చూసారా, చాలామంది అంటారు కాలుతో పోయింది గోరుతో పోయింది పోతుంది అని చెప్పారు. ఈ సామెత ఉన్నదిగా. పెద్ద భయంకరమైన విపత్తుల నుంచి చిన్న విపత్తులని భగవంతుడు రక్షించేస్తారు మనకి ఎవరైతే హరినామం చేస్తారు. సో అందుకే మనకి దుఃఖద ప్రారబ్ధ శక్తి, ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉన్నదో మనకి ఆ దుఃఖం నుంచి మనం పోతాం. కేవలం మనం చేయవలసింది లేదు, చక్కగా కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే చేయడమే. సో 8th నంబర్ కర్మ సంపూర్తి కారణి శక్తి. మనం ఏ కార్యాన్ని చేపెట్టామో అది ఖచ్చితంగా సంపూర్ణం అవుతుంది. అది మధ్యలో ఆగదు. ఎవరు ఆపినవుడనో అది ఆగదు. ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా కూడా అది ఆగదు. ఆపడానికి ఎవరికి ఆ శక్తి లేదు. భగవత్ శక్తి కన్నా మించిన ఎవరి శక్తి లేదు. సర్వ సంపూర్తి కారణి శక్తి. ఆ కర్మము మీది సంపూర్ణం అవుతుంది ఎప్పుడైతే మీరు హరినామం చేస్తారు. ఇటువంటి అద్భుతమైన శక్తి ఈ నామంలో ఉన్నది. ఎందుకు మనం చెయ్యం? సో బూస్ట్ తాగితే మనకి శక్తి రాదు. బూస్ట్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తున్నారు. లేదు, బూస్ట్ లేదు, నామంలో ఉన్నది. నామంలో ఆ శక్తి పొందుతారు. నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. నేను చెప్పడం మాత్రం కేవలం ఇవన్నీ వినేసి కాదు, మీరు చేసి చూడండి. 3 months నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఖచ్చితంగా మీరు ఆ శక్తి పొందేది లేదు, ఆ అనుభవం పొందేది లేదు. ఒక్కొక్క మీ ఆటంకాలన్నీ పోతాయి. మీ కార్యాలన్నీ నిన్ను భగవంతుడి దారి చూపించేస్తారు. అన్నిటికీ మీ శత్రువును నాశనం చేసేస్తారు. బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు. సర్వ సంపూర్తి కారణి శక్తి, సర్వ వేద తీర్థదక ఫలశక్తి. ఎవరైతే హరినామం చేస్తారో వేదం చదువు, సర్వవేద అని చెప్పారు. ఏకవేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేదం నేర్చుకుంటారు. అందరికీ అందరి వేదాలు రాదు. కొంతమంది 4 వేదాలు కూడా నేర్చుకుంటారు. చతుర్వేది బ్రాహ్మణుడు అంటారు. వేదాలు నేర్చుకుంటే వాడికి ఎంత లాభం వస్తుందో, కేవలం హరినామ స్మరణం చేయడం వల్ల వాడు వేదం పాడినంత, వేదం ఉచ్చారణ చేసిన వేద మంత్రాలు పాడినంత శక్తి వాళ్ళు ఉంటుంది. అంత పవిత్రం అయిపోతాడట. వేదం చదివితే ఖచ్చితంగా పవిత్రం ఉన్నది, శక్తి ఉన్నది వేద మంత్రాల్లో. కానీ హరినామం, ఎందుకంటే వేదంలో సారాంశం హరినామం. 4 వేదాలని సారాంశం, కన్క్లూజన్ ఏమవుతుందంటే హరినామం. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలౌ నాస్తేవ 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 గతి అన్యథ, గతి అన్యథ, ఇంకేం గతి లేదు. హరినామ స్మరణం చేయడం వల్ల వాళ్ళు అన్ని వేదాలు చదివినంత శక్తి అతనికి వస్తుందట, కేవలం హరినామ స్మరణం చేయడం. కానీ ఇంకోటి చెప్తున్నారు, వేదాలు చదివి హరినామ స్మరణం చేయకపోతే అతను వేదం చదివే శక్తి కూడా మీకు ఉండదట, వేదం చదివిన ఫలితం కూడా ఉండదట. ఎందుకంటే వేదం చదివితే లాస్ట్ కన్క్లూజన్ ఏంటి? హరినామం. కానీ వేదాలు చదివి హరినామం చేయకపోతే, ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేయకపోతే, అంతా చదివి ఎగ్జామ్ ఇవ్వకపోతే ఏంటి లాభం? పెళ్లిపేటల మీద కూర్చొని పెళ్లి తాడుబట్టి కట్టకపోతే ఏముంటుంది? అంతే. హోటల్కి వెళ్ళి మన ముందు 50 రకాల పిండి వంటలు ఉన్నాయి, మనం తినకపోతే
ఇదే బెనిఫిట్. వేదం చదివి కూడా మనం హరినామం చేయకపోతే సేమ్. సో వేదానికి సారాంశం, కన్క్లూజన్ ఏంటంటే హరినామం. ఎవరు హరినామం చేస్తారో వాళ్ళకి 4 వేదాలు చదివిన బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సర్వవేద మరేంటి తీర్థోదక ఫలదాయిని. మన భారతదేశంలోని 33 కోట్ల తీర్థాలు ఉన్నాయి. ఇలాగ గంగా, యమున, సరస్వతి, కావేరి ఇలాగ మనం ఉచ్చరించడం లేవు. ఆ 33 కోట్ల తీర్థాలు తలక దర్శించుకుంటే, స్నానం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుంది? కేవలం హరినామం చేస్తే అంత ఫలితం వస్తుంది. సర్వ తీర్థదక ప్రదాయిని. ఎన్ని తీర్థాలకు వెళ్తారో మీరు ప్రపంచంలోని, ఎన్ని తీర్థాలకు వెళ్తారో మీరు జీవితం అంతాను, కానీ మీ ఇంట్లోని కూర్చొని హరినామము స్మరణం చేస్తే అన్ని తీర్థాలకు వెళ్ళి దర్శనించిన ఫలితము, స్నానం చేసిన ఫలితం వస్తుంది. సర్వ తీర్థదక ఫలదాయిని. హరినామంలో ఎంత శక్తి. అందుకే ఊరికి చెప్పేశారేంటి? నామ్నా కార్య బహుదా నిజ సర్వశక్తి. నా శక్తి అంతా పెట్టేసని చెప్పేసి ఊరికి చెప్పేశారు భగవంతుడు. ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకా ఉన్నాయి బెనిఫిట్స్. సో ఇది 9th 10th ఒకటి చెప్పేసి ఈరోజు కథాన్ని విరామం చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ రేపు కొన్ని బెనిఫిట్స్ చెప్పేసి దామోదరాష్టకం తాలూకు ముందు వెళ్తాం. ఈరోజు న్యూ పీపుల్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి దామోదరాష్టకం బోధపడదు కాబట్టి దామోదరాష్టకం 3 శ్లోకాలు అయ్యి 4వ శ్లోకం నుంచి మనం మీనింగ్ తెలుసుకుంటున్నాం. కానీ మధ్యన వచ్చే వ్యక్తులు 4వ శ్లోకం వాళ్ళకి అర్థమవుతూ 3 శ్లోకాలు తెలుసుకోపోతాయి. అందుకే నేను ఈరోజు ప్రారంభించలేదు. రేపటి నుంచి మళ్ళీ నామం తాలూకా బెనిఫిట్ మరి దామోదరాష్టకాన్ని ప్రారంభిస్తాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సర్వ అర్థదాయిని. అర్థదాయిని అంటే ఏంటి? అర్థ అంటే ఏంటి? అర్థ అంటే అది ఒకటే ఉంది మనకి. అర్థ అంటే డబ్బు అనుకున్నా, లేదు. ఏం పని చేసినా అది ఫలితం ఇస్తుందట. అర్థ, మీరు చదువుకు ఒక అర్థం, మీ జీవితానికి ఒక అర్థం, మీరు వ్యాపారానికి ఒక అర్థం, మీరు పిల్లల కంటే ఒక అర్థం, మీరు వివాహం చేసుకుంటే ఒక అర్థం, మీరు ఎక్కడ ఏం పని చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది హరినామం చేస్తే. అందుకే సర్వ అర్థదాయిని. అన్ని ఏమి కార్యం చేస్తారో దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. చాలామంది కార్యం చేస్తారు దానికి యూజ్లెస్, బెనిఫిట్ ఏమి ఉండదు. ఊరికినే గొడ్డులాగా కష్టపడుతుంటాడు, గాడిదలాగా కష్టపడుతుంటాడు రోజుకి, కానీ ఏ ప్రకారంగా లాభం ఉండదు. కానీ మీరు ఏం పని చేసినా హరినామం చేస్తూ అది అర్థమే ఇస్తుంది. దానికి అర్థం అంటే ఏంటి? మీనింగ్ఫుల్. ఫలితం కాదు, ఒక మీనింగ్ చేసిన ఫలితంతో బోల్డ్ ఉంటాయి, కానీ దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అర్థం పరమార్థం. సో అందుకే 10 రకాల బెనిఫిట్తో ఈరోజు హరినామాన్ని ఇక్కడ సమాప్తి చేస్తూ రేపు కొన్ని బెనిఫిట్ చెప్తూ రేపు దామోదర అష్టకాన్ని 4వ నంబర్ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. సో చిన్న విన్నపము అందరికీ, మరి విజ్ఞప్తి, 29వ తారీఖున అనగా బుధవారం సుమారుగా 3:30 గంటలకి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీకృష్ణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సూర్యప్రభా వాహనంతో అతి అద్భుతంగా విరాజిస్తూ బ్రహ్మోత్సవాలుగా తాళాలు, మేళాలు, మరి కోలాహటం, హరినామ సంకీర్తనము, విష్ణు సహస్రనామ పారాయణము, అన్నమాచార్యుల కీర్తనలు, ఇటువంటి అద్భుతమైన కార్యము. మనం మొత్తం అంతా పవిత్రమైపోతాం ఆ కార్యంలో ఎవరైతే పాల్గొన్నారో. సో అందుకే అందరూ దయచేసేసి ఇటువంటి కార్యక్రమాన్ని పాల్గొనాలని మరి కోరుకుంటున్నాం. అందరూ మీ కుటుంబంతో సహా రావాలి. కేవలం ఒకరు వస్తే అవ్వదు, అందరికీ పిలిచి రావాలి. ఫోర్స్తో ఎలా బీచ్కి వెళ్తే మనం పిలుచుకెళ్తున్నాం, సినిమాకి వెళ్తే పిలుచుకెళ్తున్నాం, మనం టికెట్ తీసి కూడా పిలుచుకెళ్తున్నాం మన ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, మన నైబర్స్ని. సో ఇక్కడ టికెట్ లేదు, ఫ్రీ. సో అందరూ వచ్చి అక్కడ అందరూ ప్రసాదం కూడా తీసుకోవాలి. మరి 38th అనగా గురువారం ఇక్కడ అద్భుతమైన గోపూజ, గోపరిక్రమ, మరి 56 రకాల పిండి వంటలతో గోమాతకి మహాప్రసాదం నివేదనం, మహా ఆరతి, గోదానం, అటువంటి మహాకార్యం. మరి నరసింహస్వామి తలొక యాగం కూడా అద్భుతంగా జరగబడుతుంది. కాబట్టి అందరూ దయచేసేసి ఇటువంటి పవిత్రమైన కార్యంలోని, పవిత్ర నెలలోని మనం పవిత్ర మనసుతో పాల్గొండి మన జీవితానికి పవిత్రం చేసుకోవాలని మరి కోరుకుంటున్నాం. హరే కృష్ణ. అందరూ